మై స్వీట్ హార్ట్, మై డార్లింగ్. ओ पति जी, Where are you? मैं इधर ही हूँ. क्या समाचार है? స్వీట్ 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 సమాచారం హై. నిత్య ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయికి మన అబ్బాయి గారికి ఎల్లుండే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. सच है? అక్క ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు. అబ్బాయి గారు ఎక్కడ? 5th फ्लोर में है. మై డియర్ సన్. ఆ దేవరాజు గారి కొడుకుతో నా మనవరాలు పెళ్ళ. ఇంతకన్నా మంచి సంబంధం ఇండియాలో దొరకదు నాన్న. ఇది పెద్ద సంబంధమా? ఆ దేవరాజు గారి కొడుకు అయోగ్యుడు రా, పెద్ద జోకర్ గాడు. పెద్దవా ఈ సీన్ గాడికి ఏం తక్కువరా? అన్నీ తక్కువే. వాడు జోకర్ గాడే, కానీ డబ్బున్న జోకర్ గాడు. వాడు వెధవే, కానీ డబ్బున్న వెధవ. డబ్బు లేని ఈ వెధవ కంటే డబ్బున్న ఆ వెధవే పెట్ట. మై డియర్ సన్, కహా హై తూ? बेटा मकराना. కహా హై రే బేటా? మై బేటా. డియర్ సన్, మై డియర్ సన్. నమస్తే పాపాజీ. రేయ్, పిలుస్తుంటే వెళ్ళిపోతారా ఏంటి? బాత్రూమ్ లోకి ఏంటి సూట్ మీద? కాదు, సూట్ ఇప్పే బాత్రూమ్ లోకి. రేయ్, గంటకోసారి గడియారంలో మురులాగా బాత్రూమ్ లోపలికి బయటికి వెళ్తుంటావు. ఈ రోగానికి కాస్త మందు వేసుకు చావచ్చు కదా. ఎన్ని మందులు వాడినా ఈ బాడీ స్టైల్ అంతే. ఆగరా కుత్తే. అయ్ బాబోయ్. రేయ్, నీకు నిత్య ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందిరా. రియల్లీ? ఎగ్జాక్ట్లీ. ఓహో. రేయ్, ఇప్పటికే 10 పెళ్లిళ్ళు ఓకే. పీట్ల దాకా వచ్చి ఆగిపోయినాయి. ఓకే. నువ్వు అర్జెంట్ గా మందు వాడి పెళ్లి రోజు లోపల ఈ రోగాన్ని గనక తగ్గించుకోకపోయావో అదే పెళ్లి పందిట్లో నిన్ను పాతి పెట్టి చుట్టూ బాత్రూములు కట్టిస్తా. ఓ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ డాడీ. ఆల్రెడీ పోసేసినట్టున్నారే, వాసన వస్తుంది. రేయ్, ఆ పనికి బాల వెధవతో ఈ పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడే ఈ ఇంటి నుంచి నా మనవరాలను తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆగండి నాన్న, ఆగండి. ఏయ్! ఏయ్, పోతలకి. నాన్న, నాన్న, ఎందుకు అంత కోపం? మీ మనవరాలంటే ఎవరు? నా కూతురు కాదా? ఏ ప్రాబ్లం అయినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. రండి మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. పంటకి పురుగు పడితే మందు కొట్టిస్తాం, మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికే పట్టింది. సీను అనే చెదపురుగు పట్టింది. దాన్ని తీసేసి ఇల్లు శుభ్రం చేద్దామని ట్రై చేస్తుంటే మీరే అడ్డొస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? ఓ పని చేద్దాం, మీరు ఇక్కడే ఉండండి. నా కూతురు పెళ్ళయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? అరే, మర్చిపోయాను. ఇదిగో మీ వస్తువు ఒకటి. జైల్లో మర్చిపోయారంట, జైలర్ ఇచ్చాడు. అమ్మా, ఎల్లుండి సోమనికి రాజు కూతురు పెళ్లి. దాని మెళ్ళో తాళి నువ్వే కట్టాలి. నీకు చదువులు చెప్పించలా, ఆస్తులు ఇవ్వలా, అంతస్తులు ఇవ్వలా, కానీ చిన్నప్పటి నుంచి నీకు నేను ధైర్యమే పోసి పెంచాను. అదే ధైర్యంతో బయటికి రా. ప్రయత్నిస్తూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తాళి ఇంకొకటి కట్టాడే అనుకో, నువ్వు నాకు చచ్చినట్టే లెక్క. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అన్నా ఇక్కడ రండి. పోనా లేవురన్నా. అన్న, మనలో చాలా మంది మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, డెక్కాయిట్లు ఉన్నారు. వీటన్నిటికీ శిక్షగా మనల్ని తీసుకొచ్చి ఈడేసారు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది. ఇగో ఇగో రాతమ్మ, ఈ పొరుడు చాలా అమేకుడు, చాలా బీదోడన్నా. ఏ నేరం చేయకుండా నేను తీసుకొచ్చి లోపలేసిరన్నా. అన్న, మనందరం హెల్ప్ చేసి పోరుడు ప్రేమను జయించినట్టు చేసినామనుకో, మన పాపాలన్నీ పోతాయి అన్న. అవును, మన పాపాలన్నీ పోతాయి. అన్న, మీరందరూ ఓకే అంటే ఓకే అన్న. అలాగే ఈ విషయం ఎవరు చెప్పుద్దన్నా. రండి అన్న, దగ్గరండి, ఏం చేయాలో చెప్తా. మనందరం కలిసి ఇదిగో స్వామి.
నమస్తే సార్. ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నారా? సార్ సిగరెట్ ఉండి ఇవ్వండి సార్. ఏయ్ పోరా. సార్ బీడని ఇవ్వండి సార్. ఏయ్ సార్ నమస్తే సార్. నీ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. మీ లెక్క ఎంత? 29 సార్. సరిపోయిందా? సరిపోయింది. లాకప్ చేసిరా. అలాగే సార్. క్లోజ్ చేయి. నా బిడ్డకి ఇది అయిపోయింది. నేనే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదని వాడితో. ఆయనకి ఏం కాదు. ప్రతి మనిషిలో ధైర్యం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు కొంతమందే దాన్ని బయటికి తీస్తారు. చాలా మంది ధైర్యాన్ని చంపేసుకుంటారు. ఇప్పుడు టైం వచ్చింది. వాని ధైర్యమే వాని లేపుతుంది చూడు. అలార్ట్ జీప్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి రా.
శీను అన్నయ్య శీను శీను అమ్మా ఆకలేస్తుందమ్మా. రా బాబు అన్నయ్య కన్న తీసుకుని రా బాబు. నీకు ఆవకాయ ఇష్టంగా? ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావురా. తలుపు తీయడానికి ఎందుకురా ఇంతసేపు? వచ్చినోడు గుండెగడ పోలీసుడు ఎట్లా తెలుస్తుంది సార్? వెతకండ్రా. అదెవరి కోసం కలిపావు? అదే ఎవరి కోసం? అదే ఎవరి కోసం? నా కూతురు కోసం. అయితే తినిపించు, తినిపించు. ఏంటి అలా తినిపించకుండానే వెళ్ళిపోయింది? ఆ సీనుగాడేనా మీరు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ? ఇది మీకు పుట్టలేదా? అందరు మీలా ఊడతారు సార్. పిచ్చి పిచ్చిగా వాగితే కాల్చి పారేస్తా. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక్కడ లేడు సార్. అంత గట్టిగా వెతికారా? వెతికాను సార్, ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? వాడెక్కడికి పోతాడు? నాకు తెలుసు, వాడు తప్పకుండా ఇక్కడికే వస్తాడు. నేను మళ్ళీ వస్తా. అయిపోతాడు నా చేతిలో. సోమలింగరాజు నాకు 20 లక్షలు ఇచ్చాడు నీ కొడుకును చంపమని. అదే సోమలింగరాజు 20 కోట్లు ఇచ్చి చంపొద్దన్నా నీ కొడుకును చంపకుండా వదలను. నన్ను కొట్టాడు కదరా. ఇద్దరిలో ఒక్కడే ప్రాణాలతో ఉండాలి. ఒకటి వాడు. శీను శీను ఏమైందిరా? శీను ఇంకా ఏమైందిరా? శీను అరే శీను శీను ఏంటిది? ఏదో ఒకటి ముందు వేసుకో. చెప్పవా? అమ్మ కంటే ఎక్కువ తెలుసా? నోతెరు. నిద్ర మాత్రం.